వెల్కమ్ టు గనరుచులు. నేను మండికి పైన బిర్యానీ జబర్దస్తుగా ఉంది. అది రేట్ అంత, టైమింగ్స్ అంత, స్వీట్ ఏంది, ఏం తిన్నాము, ఎట్లుంది, ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది సూప్ అనమాట. సూప్ కూడా అద్రిపోయింది. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందుంటాయి. ఇదేనండి మండి. ఎంత ఖాళీగా ఉందంటే నేను తొందరగా పోయినా అక్కడ ప్లేసే దొరకదు, అంత రష్గా ఉంటుంది. నేను తొందరగా పోయినా ఎందుకంటే మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పి. ఇక్కడ బయటంతా ఇట్లుంటుంది. ఇది లోపల చిన్న చిన్న క్యాబిన్ సిస్టమ్గా ఉంటుంది. అక్కడ మనకు ఫుల్ ప్యాక్డ్ అనమాట. మన ఫ్యామిలీయే మంచిగా కింద కూర్చొని ఇంట్లో కూర్చొని తినొచ్చు, బంతి భోజనాల్లాగా కూర్చొని తినొచ్చు అనమాట. ఇక్కడ వీళ్ళంతా ఇట్లా వెయిట్ చేస్తున్నారు. మేము పోయినప్పటికే ఇంత వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ పక్కన వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీస్ ప్లేస్ లేకపోతే ఇక్కడ కూడా కూర్చొని తింటున్నారు. చాలా మటుకు ఫ్యామిలీస్ ఆ చిన్న చిన్న రూమ్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. అటు సైడు ఇటు సైడే ఉన్నాయి. మధ్యలో ఇంత స్పేస్ ఉంది కూర్చోవడానికి. అక్కడ కూడా ఇట్లా క్యాబిన్ సిస్టమ్ది. ఇవి రాగానే సూప్ ఇచ్చారనమాట. సూపు చాలా బాగుంది. బోన్స్ సూప్ అనమాట, మటన్ది. సూపర్ టేస్ట్గా ఉంది. ఇక్కడ సూప్ తాగిన తర్వాత మేము ఇంకా ఏం ఆర్డర్ ఇచ్చినామో మీరే చూడండి. అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇది ఏదో కాదండి, జాయింటల్ మండి, ఏఎస్ రావు నగర్. నేను అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఇంక ఇట్లా అన్ని కర్టన్స్తోని ఒక క్యాబిన్కి ఇట్లా మొత్తం పరదలతో ఉంటుంది. ఇక రూమ్ లాగా ఉంటుంది మొత్తం మనకే అనమాట. ఇక్కడ గద్దీల మీద కూర్చొని తింటే సూపర్గా ఉంటుంది. మనకు ప్రైవసీ కూడా ఉంటుంది. ఇట్లా అన్ని కర్టన్స్ వేసి పైన చూడండి ఫ్యాన్ ఇస్తారు. ఇట్లా షోగా అంతా చేసి పెట్టేస్తారు అనమాట. చిన్నగానే ఉంటుంది సిట్టింగ్, కూర్చోవడానికి ఒక ఫ్యామిలీకి సఫిషియంట్ అయిపోతుంది. ఇప్పటికీ చూస్తుంటే నోరు ఊరుతుంది. నాకు మండి అంటే అస్సలు నచ్చదు, కానీ ఇక్కడ మాత్రం జబర్దస్తుగా ఉంది టేస్ట్. మటన్ చూపిస్తా చూడండి, మస్కా ఉంది. ఇట్లా లేతగా ఇట్లా ఉడికిపోయింది. దానికి ఇట్లా ఆయిల్ మసాలాలు ఏమీ కూడా లేవు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను చూపించేది అరబిక్ స్టైల్ బార్బిక్యూ చికెన్ని, ఆల్ఫమ్ మండి అంటారు. ఒకటి ఫిష్ ఇచ్చిండు, ఒకటి ఫ్రై చికెన్. బిర్యానీ అయితే సూపర్ ఉందండి, చాలా టేస్ట్ అనిపించింది. ఇంకొక బ్యాచ్ వెయిట్ చేస్తున్నారు. మేము వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఉండే, ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. అందరికీ ఆ చిన్న చిన్న రూమ్సే కావాలి ఫ్యామిలీస్కి. వీళ్ళందరూ ఇట్లా వెయిట్ చేస్తున్నారు అనమాట. స్లిప్పర్స్ అక్కడ ఇప్పాలి, లోపలికి పోవాలన్నమాట. నేను క్లియర్గా చూపిస్తాను, మీరు స్కిప్ చేయకండి వీడియోని. నేను 3 మండీలకు పోయినా. జిస్మాత్ మండి 36, ఇది జాయింటల్ మండి. నాకు ఇక్కడ బాగా నచ్చింది. ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇట్లా గిన్నెలు ఇస్తారు. మనకు మండి 36లా జిస్మాట్లో మొత్తం అన్నం లేసేస్తారు. తింటుంటే తీయగా అనిపిస్తుంది. నాకు అది నచ్చలేదు. ఇక్కడ గిన్నెలు ఇస్తారు. ఇష్టం ఉన్నోళ్ళు తినొచ్చు, ఇష్టం ఉన్నోళ్ళు పక్కన పెట్టేసుకోవచ్చు, లాస్ట్కి తినొచ్చు అనమాట. ఇవన్నీ ఎంత టేస్ట్ అనిపించిందంటే అసలు ఆయిల్ అనేది కనిపించదు, మసాలాలు కనిపించవు, కానీ టేస్ట్ ఉంటుంది ఫుడ్. ఎందుకంటే మటన్ నీళ్ళలో ఉడకబెట్టిన దాంట్లోనే అన్నం ఉడకబెడతారు కాబట్టి దానికి టేస్ట్ సూపర్ ఉంది అనమాట. బాగా అనిపించింది. ఎంత మస్కా ఉంది. చికెన్ కూడా బాగుంది, గ్రిల్ ఇచ్చినమాట. మీరు కూడా ఒకసారి పోతే ఇది ఇవ్వండి. 3 పీస్ మండి ఇచ్చినాము. మేము 4 పోయినాము. మటన్ చూపిస్తున్నాం చూడండి ఎంత బాగుందో. ఇట్లా ముట్టుకుంటే మస్కా అనిపించింది. ఇట్లా ఇష్టం ఉన్న వాళ్ళు అందులోకి డ్రై ఫ్రూట్స్ తీసుకొని తినొచ్చు, కానీ మొత్తం అంతా వేసేస్తే ఆ కిస్మిస్తోని అన్నము తీయగా అనిపిస్తుంది. కొన్ని దగ్గర మండి బిర్యానీ అంటే బగారన్నం లాగా ఉంటుంది, కానీ ఇక్కడ అట్లా లేదు. టేస్ట్ బాగుంది. బిర్యానీ పూల్ ఉంది, బాస్మతి రైస్. నాకు ఇంకొకసారి పోయి తినాలనిపిస్తుంది కాబట్టి మీకు షేర్ చేస్తాను. ముక్క చూడండి ఇట్లా వేడిగా ఉంది. ఇట్లా ముక్క సుంచి తిందామంటే కూడా నాకు అవ్వట్లేదు, అంత వేడిగా ఉంది. మీకు మెనూ కూడా పెట్టాను, మీరు చూసుకోండి రేట్లు. మనం ఇంటికి కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇది ఫిష్ చూపిస్తున్నాను. ఫిష్ కూడా బోన్లెస్ ఇస్తాడు, అది కూడా గ్రిల్ అనమాట. ఆయిల్ అట్లాంటివి ఏమీ లేదు. హెల్దీగా డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. ఏ మండిలో కూడా ఇట్లా ఎక్స్ట్రా రైస్ చేయడు. ఇది ప్లేట్లో కనిపిస్తుంది కదా పక్కన, అది ఎక్స్ట్రా రైస్ ఇచ్చిండు. మేము ఫస్టే అడిగినాము, 4 మెంబర్కి ఇది సరిపోదు, కొద్దిగా ఎక్స్ట్రా రైస్ అంటే ఫ్రీగా తెచ్చిచ్చిండు. ఎక్స్ట్రా బిర్యానీ అనమాట. అట్లా మీరు కూడా అడిగి తీసుకోండి ఫస్టే. ఇక్కడ అన్ని మెన్యూలు ఉన్నాయి. మా మండి వచ్చేసి 1499 పడింది రేటు. ఇక్కడ సింగిల్ మండి ఉంటుంది, హాఫ్ మండి ఉంటుంది, తర్వాత వెజ్ మండి, నాన్ వెజ్ మండి, అన్ని 5 పీసెస్. 4కి సరిపోతుంది, 5కి సరిపోయే మండి కూడా ఉంటుంది. ఇంకా స్వీట్ ఇది కుర్బానీ
కుర్బానీ మీట, పక్కకున్నది కద్దు కా ఖీర్ అనమాట. రెడ్ కలర్ది ఉంది కదా, అది కుర్బానీ మీట. రెండు బాగున్నాయి. కద్దు కా ఖీర్ 80 రూపీస్, కుర్బానీ మీట 120 రూపీస్. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. ఇక్కడ గోలీ సోడాలు, థమ్స్అప్, కూల్ డ్రింక్స్ ఇంక ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను ఇంట్లో చేస్తాను కద్దు కా ఖీర్, సూపర్ ఉంటుంది. నేను ఆ వీడియోని షేర్ చేశాను రీసెంట్గా. అది మీరు చూసి చేసుకోవచ్చు. కద్దు కా ఖీర్ మాత్రం ఇక తినాలంటే ఏదో స్వీట్ తిన్నాం అంతే. ఇక అక్కడ అంతా చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఇట్లా చిక్కగా ఉంది, మనం ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాము, నచ్చి పిల్లలు ఇంకొక కప్పు తీసుకున్నారు కద్దు కా ఖీర్. కుర్బానీ అయితే ఒకటే తీసుకున్నాము. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జొంటల్ మండి వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మాత్రం చాలా టేస్ట్ అనిపించింది. నేను వేరే బ్రాంచ్లో ట్రై చేయలేదు. ఇట్లా చిన్నగా ఇట్లా మెట్లెక్కి మీదికి పోవాలి. ఇక్కడ లిఫ్ట్ ఉండదు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి నైట్ 11:30 PM దాకా ఉంటుంది. కాకపోతే చిన్నగా ఉంటుంది కాబట్టి రష్ ఎక్కువ ఉంటుంది, మనం తొందరగా పోవాలి. రష్ ఎక్కువ ఉంది అంటే అక్కడ టేస్ట్ బాగుందని అర్థం అన్నమాట. ఇంకా కద్దు కా ఖీర్ కూడా మీకు చూపిస్తున్నాను. వాళ్ళ బ్రాంచులు పద్మారావు నగర్, ఏఎస్ రావు నగర్, మాదాపూర్, కర్నూల్లో ఉందన్నమాట. ఇవే వాళ్ళ బ్రాంచులు. కానీ ఇక్కడ మాత్రం ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు మనము బిర్యానీ ఇరానీ స్టైల్లో టేస్ట్ చేస్తుంటాం కదా, ఇక్కడ ఒక కొత్త వెరైటీ లాగా అనిపించింది. ఎక్కడైనా మండి బిర్యానీ అంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, మసాలాలు లేకుండా, ఆయిల్ లేకుండా. నాకు నచ్చింది, మీకు షేర్ చేస్తున్నాను. మన ఛానల్లో ఇంకా మంచి మంచి బుఫే వీడియోస్, ఆఫర్లో ఉన్న వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా మీరు చెక్ చేసుకోండి. మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. అన్ని బిర్యానీలు వీళ్ళ బ్రాంచ్లలో ఇక్కడ ఏఎస్ రావు నగర్ బ్రాంచే నాకు సూపర్ అనిపించింది టేస్ట్. ఇదేనండి జాయింటల్ మండి. ఇట్లా ఉంటుంది యాంబియన్స్. అక్కడంతా వెయిట్ చేయాల్సి వస్తుంది, మనం దబ్బున పోతేనే చాలా బెటర్. ఇదే ఆల్ఫమ్ చికెన్, అరబిక్ స్టైల్లో బార్బీక్యూ చికెన్ అనమాట. ఇది రైస్తో తింటే చాలా బాగుంటుంది. చిన్న వీడియోని పోస్ట్ చేశాను. మీకు నచ్చితే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను ఇమీడియట్గా.